అనంత వెంకటరెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కూడా నివాళులు కూడా అర్పిస్తూ, అనంత వెంకటరెడ్డి గారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా కూడా అతని యొక్క రాజకీయ జీవితాలు కూడా జరిగింది. అంతేకాదు అతను నిరాడంబర కూడా మారుపేరు కూడా ఉన్నాడు. రాజకీయాలంటే ఏదో పదవులు అనుభవించడానికో లేకపోతే అధికారాన్ని చలాయించడానికి కాదు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి, ఆ ప్రాంతాన్ని కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా గుర్తించి ఇతరులకు కూడా మార్గదర్శకు కూడా అయినాడు. అంతేకాకుండా అతను శాసనసభ్యుడిగా కూడా అనంతపురానికి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా 100% కూడా ఆ రోజు ఎలక్ట్రిఫికేషన్ అంటే గ్రామాల్లో కూడా ఆ రోజు కరెంట్ ఉండేది కాదు. అతను 69 నుంచి 78 వరకు కూడా అనంతపురానికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 100% కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకే కూడా దక్కుతుంది. అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యునికి కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటాల్లో కూడా భాగస్వామ్యమై ఎంతో మంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వాములు అయితే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర్ గారితో కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు. అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అంద్రి నీవా సుధీర్ సభంతి కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు, ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీం అనేది కూడా తీసుకొని పోయి జైసమ్మీర్ కూడా సందర్శించి జైసమ్మీర్ అంతా కూడా పరిశీలించి అక్కడ అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం జైసమ్మీర్ సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి దగ్గరికి వెళ్ళి అనంత వెంకటరెడ్డి గారు చనిపోయి 24 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ రోజు కూడా ఆయన అందరి మధ్యలో ఉన్నాడు. 24 ఏళ్ల తర్వాత కూడా నిరంతరం స్మరించుకుంటా ఉన్నారు అనంత జిల్లా ప్రజలు. చాలా విలువలు ఉన్నటువంటి మనిషి, నేటి తరానికి ఆదర్శవంతులు. ఈరోజు మన జిల్లా ఈ కరువు బారి నుండి బయటపడి ఈ మేరకు ఉందంటే అంద్రి నివా కాలువే ప్రధానమైంది. ఈరోజు అంద్రి నివా అంతటి ముఖ్యమైనటువంటి దానికి అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టామంటే ఆయన చేసిన జిల్లాకు చేసినటువంటి సేవలు మరవలేనివి. ఈరోజు అంద్రి నివా ఒక జిల్లా ప్రజలందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి కాలువ ఉంది. దానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం అనేటువంటిది ఆయన సేవలను గుర్తించి పెట్టినటువంటిదే. ఆయన ఆదర్శాలని, ఆయన విలువల్ని నేటి తరం అంతా కూడా పాటించాలని, ముందు తీసుకోవాలని చెప్పి ఆయన సదా మా అందరి మధ్యలో కూడా ఉంటాడని చెప్పి తెలియజేస్తారు.